హాయ్ అండి, నిన్న పెరల్ సెట్టింగ్ మిషన్ షార్ట్ వీడియోలో పెట్టాను. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయడం చెప్పాను. కామెంట్ చేశారు అండ్ వాట్సాప్లో కూడా అడిగారు. యాక్చువల్గా నేను ఈ మిషన్ ఎక్కడ తీసుకున్నాను, ఇది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు. యాక్చువల్గా ఈ మిషన్ నేను వచ్చేటప్పటికి విజయవాడలో తీసుకున్నానండి. నేను విజయవాడలో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ అంటే దివ్య సత్యతో పాటు నేను కూడా తీసుకున్నాను అనమాట. మేము అప్పుడు తీసుకున్నది అంటే మేము డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకున్నామండి. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆన్లైన్లో అయితే మనకి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవడం అనేది మంచిది అనుకుంటాను. నేనైతే విజయవాడలో మనకి మిషన్లు దొరుకుతాయి, అంటే మనం టైలరింగ్ మిషన్కి సంబంధించిన మెటీరియల్ స్పేర్ పార్ట్లు దొరుకుతాయి కదా, అక్కడ దొరుకుతాయి అన్నమాట. మిషన్ నాయిస్ వస్తున్నట్టుంది, కొంచెం ఇగ్నోర్ తీసుకున్నాను చెప్పాను కదా. మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి తీసుకున్నాను. డైరెక్ట్గా షాప్కి వెళ్ళే తీసుకున్నాము, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో అయితే ఇది కొంచెం తక్కువ ప్రైస్గానే ఉంది. బట్ మేము తీసుకునేటప్పటికి ఇది 450 350 తెలియదు, సంథింగ్ వాళ్ళు అడిగి చెప్పాలి అనుకుంటున్నా అంతే. యాక్చువల్గా ఈ మిషన్ మేము తీసుకున్నది అయితే విజయవాడలో అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అని కూడా ఐడియా లేదు, ప్రమోషన్ కాదు కాబట్టి. యాక్చువల్గా ప్రతి టైలర్ దగ్గర అంటే ప్రతి టైలర్స్ దగ్గర కానీ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ చేసే వాళ్ళు అలాగే స్టిచ్ చేసుకుంటారు. కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు అంటించుకుంటా దీంతో కొన్ని ఇట్లా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది. ఇది పెరల్ సెట్టింగ్ మిషన్ అనమాట. నేను బీట్ పంచింగ్ మిషన్ అని చెప్పాను, ఇది పెరల్ సెట్టింగ్ మిషన్. ఇది ఇలా ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను నేను వేసి కూడా. ఎక్కడెక్కడ యూసేజ్ కూడా దీనిపైన పిక్స్ ఇచ్చారు చూడండి. అంటే మన టాప్స్కి, టీషర్ట్స్కి, స్కార్ఫ్లకి అండ్ బ్యాగ్స్కి, వ్యాలెట్స్కి అండ్ ఇలాంటి చున్నీలకి, సారీస్కి మనం ఎక్కడ డిజైన్ చేయాలనుకుంటే అక్కడ డిజైన్ చేసుకోవచ్చండి. అంటే నాకైతే ఇది అంత బాగా నచ్చింది, బట్ యూసేజ్ అయితే తక్కువ చేస్తున్నాను అంత టైం లేక. కొన్నిటికి మనం యూజ్ చేసుకోవచ్చండి, మన దగ్గర ఉన్న ఐటమ్స్ యూజ్ చేసుకుని మంచి లుక్ తెచ్చుకోవచ్చు. ఇదైతే దీని ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి వస్తే, ఇది మిషన్ అనమాట. ఇలా ఉంటుంది కదా, దీనికి వచ్చేటప్పటికి మనకి 6 నాబ్స్ ఇస్తారండి. 4mm, 6mm, 8mm, 10mm ఇలా అండి. 4-5 ఇస్తారనమాట. 5 నాబ్స్ ఇచ్చారనమాట. ఈ 5 నాబ్స్ 5 సైజెస్ ఉంటాయన్నమాట. ఇవి నాబ్స్, నాజిల్స్ అంటారు అనమాట. ఇవి నాజిల్స్ ఆర్ నాబ్స్ ఏమంటారో తెలీదు, ఇలాంటివి అనమాట. ఇవి వచ్చేటప్పటికి 5 ఇచ్చారు మాకు. ఈ 5 సైజెస్లో ఉంటాయి, అంటే 4mm నుంచి 10mm వరకు. 4mm, 5, 6mm, 8mm అండ్ 10mm అనమాట. ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే, ఈ సైజులు ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఇవి కొనుక్కోవడానికి అనమాట. అంటే ఈ పెరల్స్ కొనడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ పెరల్స్ ఎలా ఉంటాయంటే హోల్ లేకంటే రౌండ్గా పూసల్లా ఉంటాయండి. హోల్స్ ఉండవు, వీటికి హోల్స్ లేకుండా ఉంటాయి. హోల్స్ ఉన్నవి ఏంటి అంటే మగ్గం వర్క్లో స్టిచ్ చేసుకోవడానికి మనం ఆ హోల్స్లోని నార్మల్ నీళ్ళతో కుట్టుకుంటాం. బట్ వీటికి హోల్స్ ఉండవు. హోల్స్ లేకుండా వీటికి ఏంటంటే కింద బేస్ ఇస్తారండి. మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇలా బేస్ ఇస్తారు. ఒక సైడ్ గుండులా ఉంటుంది, ఒక సైడ్ ఏమొచ్చి ఇలా అంటే 4కి ఇలా 4 ఉన్నట్టు ఇలా 4కి లా ఉంటుంది. మీకు కనిపిస్తుందా లేదా ఐడియా రావడం లేదు నాకు, బట్ షూట్ చేయడానికి ఎవరు లేరండి, నేనే కెమెరా పెట్టుకుని చేసేసుకుంటున్నాను. ఇలా సైజెస్ చేయడానికి అవి బాగుంటాయి అన్నమాట. సో ఇది 4mm, ఇది 6mm, ఇది వచ్చేటప్పటికి 8mm అండి. ఇంతకన్నా నేను పెద్ద స్టోన్ సైజ్ తీసుకోలేదు, ఎందుకంటే మనకి ఇవే కొంచెం అంటే కొంచెం ఆడ్గా కనిపిస్తాయేమో అని నేనైతే తీసుకోలేదు అనమాట. యాక్చువల్గా ఇలాంటి ఫ్లవర్స్ డిజైన్కి మనం మిడిల్లో వేసుకోవడానికి, చున్నీకి అసలు డిజైన్ లేకపోయినా బీడ్స్ అంటే ఈ చివర్లంట ఈ కొంచెం డిజైన్డ్గా స్టిచ్ చేసుకుంటే కొన్ని ఆల్రెడీ వస్తున్నాయి, క్లాత్స్ కూడా కుట్టేసి ఇస్తారు ఇలాంటి మిషన్స్తో అనమాట. దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇవి సైజెస్ కదండి. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది కదా మిషన్ ఇలా ఉంటుంది. మనం ఇక్కడ బేస్, ఈ అన్నిటికి ఒకటే బేస్ అండి. ఇవి గ్రామ్స్ లెక్క, ఇవన్నీ సైజులకి ఒకటే బేస్. ఓన్లీ పూసలు మాత్రమే చేంజ్ అవుతాయి, పెరల్స్ మాత్రమే మనకి సైజెస్ ఉంటాయి, బేస్ మాత్రం సైజు ఉండదు. ఇవి దేనికైనా ఒకటే సైజ్ అనమాట. సో ఇవి బేస్ అనమాట. ఈ బేస్ని తీసుకొని మనం ఈ కిందన ఉన్న నాజిల్లో అంటే నాబ్లో ఏదో సంథింగ్ ఈ కింద హోల్ ఉంటుందండి, దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు రండి. ఈ హోల్లోనూ మనం ఆ బేస్ని వేయాలి. నేను ఆల్రెడీ వేసాను. ఎలా వేయాలంటే
రౌండ్గా ఇక్కడ చూడండి కొంచెం గుండులా ఉంది కదా, ఇలా రౌండ్గా ఉన్న వైపు కింద వైపు పడేటట్టు పైకి ఇలా ఫోర్క్ లాగా ఉంది. చూపిస్తాను మీకు. ఇలా చూడండి హోల్స్ వచ్చి ఉన్నాయి కదా, ఇది వచ్చేటప్పటికి ఇలా పైకి వచ్చేటట్టు పెట్టాలన్నమాట. నేను ఆల్రెడీ ఇలా వేసేసాను ఇందులో. దీనికి ఏంటంటే పైన నేను ఏం బిగించలేదు. నేను వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజు 4mm సైజే పెట్టుకుంటున్నాను నేను. 4mm సైజు ఇలా నట్టులా ఉంటాయండి. ఈ హోల్స్లో పెట్టి మనం నట్టు ఇలాగా స్క్రూని ఇలాగా టైట్ చేసుకోవాలన్నమాట. స్క్రూని టైట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం మనం టైట్ లూజు చేసుకునే స్క్రూ అండి ఇది. ఇదిగో ఇది ఉంది కదా, ఇది కొంచెం టైట్గా అండ్ లూజ్గా చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా పెట్టిన తర్వాత దీని సైజ్ ఏం పెట్టుకున్నామో దాంట్లో ఇది ఎలా తెలుస్తుంది అంటే, దీంట్లో హోల్ మనం పోస్ పెడతాం కదండి. ఈ పోస్ అనేది ఇగో ఈ పెరల్ అనేది నేను గోల్డ్ పెరల్ తీసుకున్నాను. పెరల్ తీసుకొని ఇలా లోపలికి నొక్కి పెట్టాను అనమాట. ఒక్కసారి ఇదిగోండి ఈ సైజ్ సరిపోయింది. 6 ఇంచెస్ ఈ వైట్ స్టోన్ పెట్టాను చూసారు కదా, ఈ వైట్. ఇప్పుడు నేను నా చున్నీ పైన పంచ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, నా చున్నీకే కొట్టి చూపిస్తున్నాను. యాక్చువల్గా నెక్స్ట్ టైం బ్లౌజ్ పైన కొట్టినప్పుడు చూపిస్తాను. పిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా బేస్ పెట్టాను కదా, ఇలా స్టోన్ కూడా పెట్టేశాను. ఇలా మిడిల్లో పెట్టి క్లాత్ వచ్చేటట్టు ఇలాగండి. ఇది గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా ప్రెస్ చేసి వదిలితే ఇలా మనకి బేస్ పడిపోయింది కింద. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తొందరలో ఏమో చెప్పేద్దాం అనుకుంటాను, బట్ ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది వీడియోకి. ఇప్పుడు బేస్ కూడా వేసాను. స్టోన్కి నేను జస్ట్ ఇలా వేసి పిన్ చేశాను. చేసిన తర్వాత చూడండి ఎలా పట్టుకుందో. పట్టేసిందండి మీకు స్టోన్. ఇగో చూసారా, పిన్ అయిపోయింది. ఇటువైపు చూస్తే ఇలా ఉంటుంది హోల్. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా పిన్లా ఉంటుంది. మనకి హిచ్చింగ్ కానీ గుచ్చుకోవడం కానీ కూడా ఏముండదు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూపించాను కదా ఎన్ని రకాలుగా యూజ్ చేసి. ఈ మిషన్ అయితే ఖచ్చితంగా ప్రతి టైలర్ దగ్గర ఉంచుకుంటే మంచిదండి. కొంచెం మంచి యూస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి గ్రాడ్యుయేట్స్ మనకి ఇలాంటివి కొన్ని ఇది స్టోన్స్ గమ్ ఇవి కంపల్సరీగా మన దగ్గర అయితే మెయింటైన్ చేసుకోవాలి. స్టాక్ అయితే ఇది అండి వీడియో. మీకు ఎవరికైనా ఇది కావాలి అంటే నాకు ఒకసారి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. వీలైతే మా ఫ్రెండ్ని అడిగి తను ఏమైనా దొరుకుతాయంటే మీకు ఆ షాప్ అడ్రస్ చెప్తాను, మీరే వెళ్ళి తీసుకుందరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి యూజ్ఫుల్ కంటెంట్ మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటుందండి. నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా దగ్గర స్టిచ్చింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్ అన్నీ అవైలబుల్ అండి. ఎవరైనా చేయించుకుందామంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.